వరంగల్ జిల్లాకి వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ప్రధానమైన అంశం ఏంటంటే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ టీసీపీఎస్సీ ఏదైతే టీసీపీఎస్సీకి సంబంధించి మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం సంబంధించిన నిరసనలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తోంది. టీసీపీఎస్సీ చైర్మన్ ను బర్తరఫ్ చేయాలని, అలాగే ఎవరైతే నిరుద్యోగానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి 1 లక్ష రూపాయలకు దానికి సంబంధించి ఉచిత భోజనము మెటీరియల్ ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ని మా ప్రతినిధి స్వామి అన్నారు. స్వామి చెప్పండి. శిరీష, మొత్తానికి చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీలో కూడా నిరుద్యోగులు విద్యార్థులు ఆందోళన చేపట్టిన కనపడుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నిరంతరం కష్టపడి పనిచేసిన గ్రూప్ 1 కు ఎన్నో లక్షలు వెచ్చించి కూడా కోచింగ్ తీసుకొని ఏళ్లు తరబడి కోచింగ్లతో పోటీ పరీక్షలతో పోటీ పడుతున్న నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్షలు కూడా పేపర్ లీక్ కావడంతో కూడా విద్యార్థి లోకానికి కూడా నిరుద్యోగాని లోకానికి కూడా అంతా మొత్తం అయోమయంగా గురి చేసిన పరిస్థితి పడుతుంది. కానీ మొత్తానికి టీఎస్పీఎస్ కి పేపర్ లీకేజీకి సంబంధించిన విషయం పైన కఠిన చర్యలు తీసుకోవాలి. సిట్టింగ్ జడ్జితోని కూడా వారిని న్యాయ విచారణ జరిపించాలి. అట్లాగే నిరుద్యోగ భృతికి కూడా చెల్లించాలి. 1 లక్ష రూపాయలు ఈచ్ వన్ క్యాండిడేట్ కు 1 లక్ష రూపాయలు కూడా చెల్లించాలి. అట్లా ఉచిత భోజనంతో పాటు కూడా ఉచిత విద్యను కూడా అందించాలి కోచింగ్ సెంటర్లో కూడా అని చెప్పి కూడా డిమాండ్ తో కూడా ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు. అట్లాగే దీక్ష కూడా నిర్వహించారు. ఈ సందర్భంలో కూడా మొత్తానికి చూసుకుంటే విద్యార్థి లోకానికి కూడా నిరుద్యోగ లోకానికి కూడా మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పి కూడా ధర్నా చేసిన కార్యక్రమం కనపడుతుంది. ఈ మధ్యంలో మొత్తానికి విద్యార్థులకు ఏడలేని సేవ అందించడానికి ప్రభుత్వం చెప్పున్న గొప్పలే తప్ప కూడా మొత్తం పేపర్ లీకేజీలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానికి కీలక బాధ్యత వహించాలి, లేకపోతే మాత్రం మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కూడా విద్యార్థి లోకం డిమాండ్ చేసిన పరిస్థితి. ఇప్పటికైనా చైర్మన్ ను అంటే టీఎస్పీఎస్ చైర్మన్ కూడా బర్తరఫ్ చేయాలి, లేకుంటే మాత్రం మేము ఊపుకునే ప్రసక్తి లేదు. ఇటువంటి ధర్నాలు నిరాహార దీక్షలు కూడా ఎన్నో చేస్తామని చెప్పి కూడా విద్యార్థి లోకాన్ని పిలుపునిస్తూ కూడా ఇవాళ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కాకతీయ యూనివర్సిటీలో కూడా ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా విద్యార్థులంతా ఒకేసారిగా గుమ్మడిగా టీఎస్పీఎస్ సంబంధించిన లీకేజీ పత్రాలకు ఎవరైతే సంబంధించిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇంతవరకు కూడా వారిని అదులోకి తీసుకోలేదు. మొత్తం కాలయాపన చేస్తుందని చెప్పి కూడా ధర్నా చేసిన పరిస్థితి కేయులో పరిస్థితి కనపడుతుంది. శిరీష, అలాగే అంటే స్వామి ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగానే ధర్నా చేసుకుంటున్నారు. అంటే ఒక ప్రభుత్వం చేసింది, విద్యార్థులు కనీసం ధర్నా చేసి తమ నిరసన తెలిపే హక్కు కూడా లేనట్టుగా చాలా మందిని విద్యార్థి నేతల్ని కొట్టి అరెస్ట్ చేసి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ శిరీష, మొత్తాన్ని చూసుకుంటే స్వేచ్ఛంతంగా కూడా అంటే ఒక రాజ్యాంగంలో కూడా ధర్నా చేసే హక్కు కూడా ఉంది. అక్కడిని దాన్ని కూడా ఉల్లంఘించి కూడా చెప్పకుండా కూడా మొత్తానికి ఆ యూనివర్సిటీలో గేట్లు ఇరువైపులా మూసేసి కూడా విద్యార్థులను జైల్లో పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. కానీ కేయూలో మాత్రం విద్యార్థి లోకం కూడా ఇది అసలు మేము కష్టపడి కష్టపడి చదువుకొని ఇన్నాళ్ళు ఉద్యోగం కూడా వేస్ట్ చేసినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. కానీ పేపర్ లీకేజ్ కొరకు ఎవరైతే కారకులను శిక్షించాలని చెప్పి మేము ధర్నాకు నిర్వహించామో మమ్మల్ని ఎలాంటి అనుమతులు లేకుండా కూడా అక్రమ అరెస్టులు పాల్పడుతున్నారని చెప్పి కూడా వాపోతున్న పరిస్థితి, విద్యార్థి నిరుద్యోగులు వాపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే మాత్రం మేము జైలు పాలైన పర్వాలు, కానీ టీఎస్పీఎస్ కి సంబంధించిన పేపర్ లీకేజ్ కి ఎవరైతే పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కూడా విద్యార్థి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. శిరీష, థ్యాంక్ యూ స్వామి.